श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। 2025 సంవత్సరం నవంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి ఇప్పటికి మార్చి నుంచి చెబుతూనే ఉన్నా, గంజి దాగి ఇంట్లో ఉండండి, బయటికి పోవద్దు, కొత్త వ్యాపారాలకు పోవద్దు, బయటికి వెళ్తే దెబ్బతింటారు, మీరేం వృత్తులు చేయొద్దు, గంజి దాగి బతికినా పర్వాలేదు కానీ అపరిస్థితుల పాలు కావద్దని చెప్పా. కానీ ఇప్పుడు ఈ వృశ్చిక రాశి నవంబర్కి వచ్చేవాడికి కొంతవరకు బాగా ఉన్నది. గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి, కుజుడు, బుధుడు వీళ్ళంతా బాగున్నారు. అందులో వీళ్ళు ఏకాదశంలో రవి, కుజ, బుధుడు ఉన్నారు, చాలా బాగున్నారు. అందువల్ల ఏమిటాయంటే చెప్పాలంటే శని ఒక్కడు మాత్రం 27 దాకా కూడా ప్రమాదకరమైనటువంటి స్థితిలోనే శని ఉన్నాడు. 27వ తారీఖు వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అట్లా ఉంటేనే మనం బతికి బాగుంటాం. అట్లా లేని పక్షంలో మనం చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ముందు శనికి 19,000 జపం చేయించుకోవాలి, నల్ల నువ్వులు దానం ఇవ్వాలి, మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమల పుట్టలకు వేయండి, శివాలయానికి వెళ్ళండి, శివుడికి ప్రదక్షిణ చేయండి, ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. మీరు ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. తర్వాత భార్య వల్ల బాగా కలిసి వస్తుంది, వ్యాపారం చాలా బాగా సాగుతుంది, ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్ వస్తుంది, చాలా ముందుకు వెళ్తారు, అన్ని విధాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి శని ఒక్కడు చాలు. ఈ శని మాత్రం దాదాపు 2 సంవత్సరాల 6 నెలల నుంచి హింస పెట్టాడు. నవంబరు 27తో మాత్రం శని మారుతాడు. ఎందుకంటే శని ఎట్లా ఉంటాడు అంటే మనం చేసిన పాపానికి మనల్ని బాగా పూర్తిగా హింస పెడతాడు. అది మాత్రం నిఖరం. అది బాగా తెలియాలి అంటే ముందు జాగ్రత్త అవసరం. రేపనే రోజు సంగతి ఆలోచించుకోండి. ఇవాళ బాగున్నాయి, డబ్బులు ఉన్నాయి కదా అని పప్పు, కూర, పచ్చడి, పులుసు, పరమాన్నం, గారెలు, బూరెలు అన్నీ వేసుకొని పండగకి తిందామంటే మరుసటి రోజు నీళ్లు పోసుకొని తినాల్సి వస్తుంది. ఉన్న రోజు రేపనే సంగతి ఆలోచించుకొని బతకడం చాలా అవసరం. అట్లా లేని పక్షంలో చాలా కష్టాలు, చాలా నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. ఎక్కడన్నా మారేడు చెట్టు దొరికితే ఆ మారేడు దళం 3 ఆకులు కలిసిన దళం శివలింగం మీద పెట్టించుకోండి, మీకు చాలా ఫలితం వస్తుంది. మారేడు చెట్టుల గురించి చెప్పారు. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. కళ్ళతో మారేడు చెట్టును చూస్తేనే పాపం పోతుందట. మరి ఆ చెట్టును తాగితే అఘోరం అంటే వంశంలో చేసిన పాపం అంతా కూడా పోతుందట. అందువల్ల ఆ మారేడు దళంతో ఈశ్వరుని పూజిస్తే ఈ వృశ్చిక రాశి వాడు పూర్తిగా ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా బయటపడతారు. కానీ ఈ రాశి వాళ్ళ మాత్రం తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా మీరు జాతకం చూపించడం కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చెప్పాలంటే మా ఫోన్ నెంబరు 6300061241. ఇది కాకుండా 7801071946 ఈ 2 నెంబర్లలో ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి. ఒకసారి ఫోను చేస్తే పలకకపోతే వెంట ఫోనులు చేయొద్దు. ఒక్కసారి మిస్డ్ కాల్ వస్తే మేము చూస్తాం. ఎందుకంటే జాతకాలు చెబుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, యూట్యూబ్లో షూటింగ్ ఇస్తున్నా. ఇప్పుడు వరసన పెట్టి ఫోన్ చేశారనుకోండి, నాకు ఫోన్ ఎత్తడానికి అవకాశం ఉండదు. ఇక ఊపిరి ఆడకుండా ఫోన్లు చేస్తారు. కాదండి, రాత్రిపూట 12 గంటలకు ఫోన్ చేస్తారు, తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేస్తారు.
అది ఆ సెల్లో చూస్తారు రాత్రిపూట. చూస్తూనే అది వినపడుతూనే ఉంటుంది. నాకు ఫోన్ చేస్తారు, ఏమంటే జాతర చెబుతాను, ఇట్లా అవుతుంది, డబ్బులు కూడా ఇవ్వాలా, ఊరికనే చదువుతాం అనుకున్నానే. ఇట్లా అనవసరమైన ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి మాటలు మాట్లాడటం మంచిది కాదు. మీకంటే ఎక్కువగా నేను కూడా మాట్లాడగలను. మీరు చేసే చోట ఇట్లా మాట్లాడితే మిమ్మల్ని అక్కడ నిలవనిస్తారా? ఎవరి వృత్తి చేసే చోట వాళ్ళు బాధ్యతగా చేసినప్పుడే నీ వృత్తి సక్రమంగా ఉంటుంది. బాధ్యత తక్కువగా చేస్తే నిన్ను అక్కడ నిలబడనీరు. నీకు ఆదాయం తక్కువైనా కూడా మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళంతా కూడా మంచివాళ్ళు, విద్యావంతులు, బాగా సంపాదించేవాళ్ళు. వాళ్ళు మీలాగా మాట్లాడటంలా. ఈ లేబర్ వర్క్ చేసేవాళ్ళే అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడేవాళ్ళు ఫోన్ చేయొద్దు. అట్లా ఫోన్ చేస్తే అసలు సమాధానం చెప్పం. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే, ఏమండి డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు. శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత ఏడు చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధ గంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా, ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాలు. వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే. ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాధ్యానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశాననిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే, భాగవతం అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం. భాగవతం అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని యుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడేమ నడుగిడు నెడలను. ఈ పద్యం వలన ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవేమనుంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవేం అనే బదులు భార్యాం భక్షత భైరవేం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి.
మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.